పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మా ఊరి దైవం కార్యక్రమానికి స్వాగతం. మా ఊరి దైవం కార్యక్రమంలో మీ ఊర్లో ఉన్నటువంటి ఆలయాల గురించి, మీ ఊర్లో ఉన్నటువంటి ఆలయ స్థల పురాణాల గురించి, మీ ఊర్లో జరుగుతున్నటువంటి గ్రామ దేవతల జాతరలు, అలాగే ఉత్సవాలు, ఊరేగింపులు, భజనలు, ఇలా ఆధ్యాత్మిక సమాచారం ఏదైనా సరే పంచుకోండి. ఆలయాలను దర్శించడం అనేది అందరి వల్ల కాదు. కొన్ని ఆలయాల్ని మాత్రమే మనం దర్శించగలుగుతాం. మరి అలాంటి వారి కోసం పూజా టీవీ కార్యక్రమంలో, మా ఊరి దైవం కార్యక్రమంలో మనం ఈ అవకాశాన్ని అందిస్తున్నాము. మరి ఈరోజు మా ఊరి దైవం కార్యక్రమంలో మనం చూడబోతున్న ఆలయం తిరుచానూరు పద్మావతి దేవాలయం. తిరుచానూరు పద్మావతి దేవాలయాన్ని అలివేలు మంగాపురం అని కూడా అంటారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో ప్రాశస్త్యానికి చెందింది. ఇది పురాతనమైనటువంటి ఆలయం. దీనికి ఒక స్థల పురాణం కూడా ఉంది. ఈ తిరుచానూరు పద్మావతి ఆలయం అనేది అమ్మవారు శ్రీవారిపై అలిగి 7 కొండలు దిగి వచ్చి కిందకి వచ్చేసిన తర్వాత తిరుచానూరు చేరుకొని అక్కడ కొలువై ఉన్నారట. మరి అలాంటి ఆ అమ్మ, మనం అక్కడ కొలువై ఉన్నటువంటి ఆ అమ్మని మనం అలివేలు మంగమ్మగా మనం తిరుచానూరులో మనం చూడొచ్చు. అలాగే పద్మం నుంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారిని పద్మావతి అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఆ శ్రీవారిపై అలిగి 7 కొండలు దిగి వచ్చినటువంటి ఆ అమ్మ అలిమేలు మంగమ్మగా మనకిక్కడ దర్శనమిస్తుంది. మరి తిరుచానూరు పద్మావతి దేవాలయం దేనికి ప్రాశస్త్యం అంటే, ఇక్కడ సుమంగళి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సువాసినులు అందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. నిత్య పూజలు, కుంకుమార్చనలు, అభిషేకాలు, ఇలా అన్ని పూజలు అమ్మ సువాసినుల చేత అందుకుంటూ ఉంటుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వారు మొక్కుకొని తర్వాత వివాహమైన తర్వాత వారు ఇక్కడికి వచ్చి మళ్ళీ అమ్మను దర్శించుకుంటారు. మంగళ ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, చీరలు, అలాగే జాజులు అంటే పువ్వులు, ఇలా రకరకాల గాజులు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా సమర్పిస్తే అమ్మవారు తమని సౌభాగ్యవతిగా దీవిస్తుందని ఇక్కడ వారి నమ్మకం. ఎక్కడెక్కడి నుంచో తిరుమల కొండను దర్శించడానికి వచ్చిన ప్రతి వారు కూడా ఈ తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుంటారు. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ముందుగా తిరుచానూరు అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవాలట. అమ్మవారు అలిగి వచ్చేసింది కదా అని ఆ శ్రీవారు వదిలేశారా అంటే లేదు, అమ్మవారిని బతిమాలుకుంటూనే ఉంటారు నేటికి. అదెలా అంటే, ఆ తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అవన్నీ అయిన తరువాత అర్ధరాత్రి వేళ నేటికి కూడా అమ్మవారిని అర్ధరాత్రి వచ్చి ఆ శ్రీవారు కలుసుకుంటారనేది ఒక ప్రతీతి, అక్కడ వారి నమ్మకం. ప్రతిరోజు అర్ధరాత్రి తిరుచానూరు 7 కొండలు దిగి వచ్చి తిరుచానూరులో అమ్మవారిని ఆ శ్రీవారు కలుసుకుంటారు. మరి అలాంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ తిరుచానూరులో మనందరికీ తెలియని విషయం ఏంటంటే, ముందర మనం తిరుమల వెళ్ళిపోతాం, కానీ కింద అలివేలు మంగమ్మను దర్శించుకున్న తర్వాతే ఆ తిరుమల మెట్లు ఎక్కాలి అనేది ఇక్కడ వారి నమ్మకం. మరి ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వారు చలువ పందిళ్ళు వేసుకొని అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటామని మొక్కుకుంటారు. ఎంతోమంది అక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకునేవారు ఆ మండపంలో. ఇప్పటికీ ఎంతోమంది అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే మంగళ ద్రవ్యాలు అని చెప్పుకున్నాం కదా ఇందాక, పసుపు, కుంకుమ, గాజులు, చీర, ఇలా అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి నిత్య కుంకుమార్చన జరిపించుకుంటారు. అలాగే అమ్మవారు సౌభాగ్యవతిగా మనల్ని దీవించాలి అని అక్కడికి వచ్చి ఎంతోమంది సుమంగుళులు పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ తిరుచానూరు ఆలయం గురించి మనం ఒక ఏవి చూద్దాం.
చూశారు కదా, అంగరంగ వైభవంగా అమ్మవారి ఆలయాన్ని అలంకరించారు. అలాగే ఒక చిన్న పుష్కరిణి కూడా మనం పక్కన చూసాము. అమ్మవారిని అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది భక్తులు నిత్యం అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం గాజులు, రకరకాల గాజుల్ని మనం చూడొచ్చు. ఆ గాజుల్ని కూడా అమ్మవారు సమర్పించి ఆ గాజులు ఇంటికి తీసుకుని వెళ్ళి అందరూ పంచుకుంటారు. అయితే ఇక్కడ కొనుక్కున్నటువంటి గాజులు 10 మందికి, అంటే మనకి తెలిసిన వారందరికీ కూడా పంచుకుంటే అది మనకి మంచి జరుగుతుంది, ఇచ్చిన వారికి కూడా మంచి జరుగుతుంది అని ఇక్కడ వారు నమ్ముతూ ఉంటారు. అమ్మవారికి సమర్పించేటువంటి మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిలో పసుపు తాడు కూడా ఉంటుంది. ఆ పసుపు తాడుని తీసుకుని అమ్మవారి పాదాల ముంగిట పెట్టి పూజించుకొని నిత్య కుంకుమార్చన చేయించుకున్న తర్వాత దాన్ని మెళ్ళో కట్టుకుంటే మంగళప్రదాయిని ఇచ్చేటువంటి ఆ అమ్మ ఇచ్చేటువంటి మంగళప్రదాయిని అయినటువంటి ఆ అమ్మ ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనకి అందుతుంది అన్నది భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది భక్తులు తిరుమలని దర్శించుకున్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయం, అలాగే స్థల పురాణం ఉన్నటువంటి ఆలయం ఈ తిరుచానూరు అమ్మవారి ఆలయం. మరి పద్మావతి దేవిగా, అలివేలు మంగమ్మగా ఉద్భవించినటువంటి ఈ అమ్మవారు లక్ష్మీదేవి అంశతో ఉద్భవించింది. అలాంటి అమ్మవారిని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని చెప్పి అమ్మవారిని నిత్యం పొగుడుతూ అర్చనలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నిత్య కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. అది విశేషంగా ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి నిత్య కుంకుమార్చన కుంకుమ ఇంటికి తీసుకువెళ్తే మన ఇంటికి మంచిది, మనకి మంచిది అని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. మరి ఇలాగే మీ ఊర్లో ఉన్నటువంటి ఆలయాలు, అలాగే మీ ఊర్లో జరుగుతున్నటువంటి గ్రామ దేవతల జాతరలు, మీ ఊర్లో ఉన్నటువంటి ఆలయ ఉత్సవాలు, ఇలా ఏ ఆధ్యాత్మిక సమాచారమైనా సరే పూజ టీవీకి కాల్ చేసి మా ఊరి దైవం కార్యక్రమంలో మీరు తెలియచేయచ్చు. అలాగే ఎన్నో తెలియని పురాతన ఆలయాలు ఉంటాయి, వాటి మహత్యం మనకి తెలీదు. అలా మీకు కనుక అలాంటి పురాతన ఆలయాల మహత్యం తెలిసినా, పురాతన ఆలయాల గురించి ఇంకా ఏదైనా స్థల పురాణం తెలిసినా మీరు మాతో పాటు పంచుకోవచ్చు. మా ఊరి దైవం కార్యక్రమం ద్వారా మీకు తెలిసినటువంటి ఆలయాల విశిష్టత పూజ టీవీ ప్రేక్షకులకి తెలియచేయండి. మరి చూశారు కదండి, ఇది ఇవాల్టి మా ఊరి దైవం కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.